పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. జై గురుదత్త. నమస్కారం గురు. నమో నమః. జై గురుదత్త. హనుమంతుణ్ణి యువత ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు, కానీ మహిళలు, గృహిణులు ఏ రకంగా హనుమంతుని ఆరాధించాల్సి ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. జై శ్రీరామ్. ఈరోజు మనం హనుమంతుడి గురించి, హనుమత్ తత్వాన్ని గురించి తెలుసుకుంటున్నాం. హనుమంతుణ్ణి రకరకాలుగా ఆరాధిస్తూ ఉన్నారు. భారతదేశంలో ఈ మధ్య హనుమంతుని విగ్రహాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. హనుమంతుడి మన భారతీయ సనాతన ధర్మానికి ఒక మకుటమైన చక్రవర్తి. అందుకనే మనం భారత యుద్ధంలో కృష్ణుడు, అర్జునుడు ఉన్న ఆ యుద్ధంలో ఆ రథం మీద కపిధ్వజం ఉంటుంది, ఆంజనేయ స్వామి జెండా ఉంటుంది, తోరణంలాగా హనుమంతుని తోరణం కట్టుకొని ఆ యుద్ధం మొదలు పెడతారు. హనుమంతుడు జెండా ఉంటే కనుక అపజయాలు ఉండవు అంటారు. అపజయాలు ఉండవు. ఆ అపజయాలు ఉండకూడదు, యుద్ధం గెలవాలని చెప్పి ఆ భారత యుద్ధంలో అలా పెడతారనమాట. అయితే మనం ఈ కాలంలో హనుమంతునికి యువత, మగపిల్లలు ఎవరైనా హనుమంతుని ప్రదక్షిణలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఎక్కువ ఈ మధ్యకాలంలో మరి గ్రహాల గురించి మనం మాట్లాడుకుంటే గిన శనిగ్రహ ప్రభావం కానీ, కుజగ్రహ ప్రభావానికి కానీ కొంత శక్తిని ప్రసాదిస్తాడు హనుమంతుడు. శనిగ్రహ ప్రభావానికి కూడా హనుమత్ దర్శనము, హనుమత్ ప్రదక్షిణలు చాలా ఉపయోగపడతాయి శని దోష నివారణకి. అయితే ఆడవాళ్ళు కోరికలు నెరవేర్చే రహస్యం ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా. ఏదైనా ఒక కోరిక, ఇప్పుడు మాకు ఒక ఇల్లు కావాలి, లేకపోతే ఒక బలమైన కోరిక ఇది నెరవేరాలి అనుకుంటే ఒకటి మాత్రమే. వాళ్ళు మండల యోగము, మండల సాధన అని ఒకటి ఉన్నది హనుమత్ సాధనలో. ఆ మండల సాధన ఎలా అంటే హనుమంతుడి తోక ఇలా ఉండి ఇక్కడి నుంచి మొదలై ఇలా ఉండాలి, ఇక్కడికి అక్కడ గంట ఉంటుంది. ఆ తోకని ఒక ఫోటో అలాంటిది పెట్టుకొని, అంటే అలాంటి విగ్రహాలకి ఇప్పుడు పూజలు చేయాలంటారా? ఒక ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళు చేయాలి. మండలం రోజులు వాళ్ళ భర్తతో కలిసి చేయాలి. ఆమె చేయనప్పుడు, ఆమె చేయని కుదరకపోతే ఆమె భర్తతో చేపించాలి ఒక 4-5 రోజులు. అట్లా మొదటి రోజు పాడ్యం నుంచి మొదలు పెట్టాలి. ఒకరోజు ఆ తోక ఉంటుంది కదా, వాల పూజ అంటారు దీన్ని. మండల పూజ, వాల పూజ. వాలం అంటే తోకకు ప్రత్యేకంగా పూజ చేయడం. ఇది చాలా సనాతనంలో రహస్యంగా ఉండే పూజ, చాలా శక్తివంతమైంది. ఒక తోక దగ్గర ముందు గంధము, పసుపు, కుంకుమ అలా పెట్టి, తమలపాకు ఒక్క స్వామివారి ముందు పెట్టి ఆ ఫోటో ఎదురుగా ఆ రోజు వాళ్ళు హనుమంత్ చాలీసా చదువుకొని, హనుమంతుని అష్టోత్తరం చదువుకొని, హనుమంతుడికి వాళ్ళకు తోచిన బెల్లము, కొబ్బరికాయ, లేకపోతే కొంచెం అరటిపండు లాంటిది పెట్టుకోవచ్చు, వాళ్ళ స్తోమత తగినది. అలా పెట్టుకొని హనుమంతుని పూజిస్తూ అలా వాలానికి మొత్తం 15 బొట్లు, మధ్య మధ్యలో 4 ఏళ్ళ గ్యాప్ ఇవ్వాలి తోకే, అంటే కొంచెం ఆ స్థాయిని బట్టి. ఒక బొట్టుకి మధ్యలో ఇంకొక బొట్టు గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ ఇంకొక బొట్టు పెట్టాలి. ఇలా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా రావాలి. అలా 15 రోజులు అవుతుంది కదా. 15 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళా రివర్స్లో ఆ మధ్యలో గాలి ఇచ్చాం కదా, ఇంకొక 15 చుక్కలు ఇలా పెడుతూ 15 రోజులు చేయాలి. 15 రోజులు 15 రోజులు 30 రోజులు అవుతుంది. అట్లా మనం అలా చేస్తూ 41 రోజులు చేయాలి. ఇది అంటే 40 దానికి తగినట్టుగా బొట్లు పెట్టుకుంటూ రావాలి. మళ్ళీ రివర్స్ బొట్లు పెట్టుకుంటూ 41కి పూర్తి కావాలి. ఆ వాలానికి వాల పూజ అంటారు. ఇలా 41 రోజులు హనుమంతుని పూజ చేసి చివరి రోజు హనుమంతుని దేవాలయంలో కానీ, మీరు పూజిస్తున్న చిత్రపటం ఎదురుగా కానీ నిద్రిస్తే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. అంటే ఈ హనుమంతుని పూజకి గురువు గారులు ఎవరైనా ఉండాలంటారా? గురువు ప్రత్యేకంగా అవసరం లేదు, నేను చెప్పినది మీరు సాధన చేసుకోవచ్చు. అంటే దీనికి ప్రత్యేకమైన పూజ విధానం ఏదైనా ఉందంటే? ఏముండొద్దు,
ఊరికే హనుమాన్ చాలీసా, హనుమాన్ హర్షోత్రము, హనుమంతుని భజన పాటలు, హనుమంతుని ఏదన్నా జై శ్రీరామ్ అని ఏదన్నా హరిమర్కట మర్కటాయ నమః అనేది కానీ ఏదో వాళ్ళకి తగిన శ్లోకం కానీ చెప్పుకోవచ్చు. గురుముహతకే అవసరం లేదు. ఈ విషయాన్ని మీరు వాళ్ళ పూజను మీరు కొంచెం గైడ్ చేసుకొని వాళ్ళ పూజ సాధన చేయగలిగితే ఒక కోరిక హనుమంతుడు నెరవేరుస్తారు ఖచ్చితంగా. ఇది చేసిన వాళ్ళందరికీ మేము ఇచ్చిన వాళ్ళు కూడా, మేము దీక్షాపూర్వకంగా ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది సక్సెస్ అయ్యారు వాళ్ళ పూజను. అంటే ఇది ఏ సమయంలో చేస్తే ఫలితం బాగుంటుంది అంటారు గురువు? మంచి మాసాలు మాఘమాసము, కార్తీక మాసము, శ్రావణ మాసము ఇలాంటి మాసాల్లో అయితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది హనుమంతుడికి. కానీ హనుమంతుడికి రామాయణ పఠనము, రామాయణాన్ని పూజ చేసే విధానమే ఎక్కువ ఇష్టం. అందుకని హనుమాన్ చాలీసాతో పాటుగా రామాయణ పఠనము, కిష్కింధకాండ, కొన్ని కాండాస్ ఉంటాయి. అట్లా రామాయణ పఠనం చేయడం కూడా మంచిదే. వాళ్ళు గృహిణీలు ఇంట్లో ఉండేవాళ్ళు. సుందరాకాండ కూడా చాలా బాగా, సుందరాకాండ ఇంకా మంచిది. తర్వాత హనుమాన్ చాలీసా వరకు సుందరాకాండ, రామాయణం ఖాళీ సమయాల్లో పఠిస్తూ హనుమంతుని ఆరాధన చేస్తూ హనుమంతుని కీర్తనలు మనం సాధన చేస్తూ ఉంటే ఎంతో మంచిదన్నమాట. ఇలా హనుమంత్ సాధన మనం ఇంట్లో చేసుకోగలిగితే వాళ్ళ పూజ అంటారు దీన్ని. ఇది మనం చేసుకుంటూ 108 చుట్లు మగవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి సమయం ఉంటే తెల్లవారుజామున గుడికి వెళ్ళి 108 చుట్లు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగాలి. ప్రదక్షిణలు, ప్రదక్షిణా బలం చాలా మంచిది. యువతకు కానీ వ్యక్తులకు కానీ మీరు ఏ దేవుడికైనా ప్రదక్షిణా బలం అనేది ఎంతో గొప్పది అన్నమాట. దాన్ని 108 చుట్లు తిరగడం వల్ల మనకు శారీరకంగా వ్యాయామమైనట్టు ఉంటుంది, మానసికంగా ప్రశాంతత కూడా కలుగుతుంది. ఆంజనేయ స్వామి చుట్టూ ఎన్నో శనిదోష నివారణలు జరిగి వాళ్ళు హాయిగా ఉంటారు. ఇది నిజమైన హనుమత్తత్వము, హనుమంతుని ఎలా ఆరాధించాలో విషయము. గురుగారు, ఈ సాధనకు ప్రత్యేక నియమాలు ఏమైనా ఉన్నాయా? శనివారం వచ్చినప్పుడు కొంచెం ప్రత్యేకంగా కొంచెం కొబ్బరికాయ, అరటి పండ్లు అవి పెడితే మంచిది వారి స్థాయిని బట్టి. జై శ్రీరామ్ అనే నినాదముతో ఆ ప్రదక్షిణ చేస్తే మంచిది ఆ నియమాలు. ఇక ప్రత్యేకంగా మాంసాహారం తినకూడదు ఆ 41 రోజు, మద్యం సేవించరాదు, ఇంట్లో ఏదైనా చెడు దృశ్యాలు, చెడు కార్యాలు, దీపారాలు ఆర్పడాలు ఇలాంటివి చేయకూడదు. పుట్టినరోజు అప్పుడు దీపాలు ఆర్పుతారు కదా, అలాంటివి కూడా ఈ విధానం చేసేటప్పుడు చేయకూడదు. 2 దీపాలు వెలిగించాలి, అటు ఇటు 2 వత్తులతో వెలిగించాలి. హాయిగా మెయిన్ వాళ్ళ పూజ అంటే వాలానికి బొట్టు పెట్టి తమలపాకు ఒక రూపాయి దక్షిణ అలా ఒక తమలపాకు వేసి అలా మనం పెట్టుకుంటూ రావాలి. దీన్ని వాళ్ళ పూజ అంటారు. ఇది అందరికీ చాలామందికి తెలియదు. అందుకని ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియడానికి తెలియజేస్తున్నాను. చాలా చక్కగా వివరించారు గురుగారు. సర్వమంగళాని భవంతు.